తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ స్పీకర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ పాల్ ఇమాన్యుయల్ గారు. పాల్ గారు, మనం కోల్కతా ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉండంగానే ఇంకో భయంకరమైన సంచలనమైన విషయం బయటకు వచ్చిందనమాట. కృష్ణా జిల్లా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. గుడివాడలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో స్పై కెమెరాస్ పెట్టి హాస్టల్లో బాత్రూమ్లలో 300 వీడియోస్ వారి దగ్గర ఉండి ఒకటి అమ్మకానికి పెడితే ఒక ఇన్సిడెంట్ ఆల్రెడీ జరుగుతుంది, మీకు తెలుసు. సో దాని గురించి మనం మాట్లాడుకునే ముందు కోల్కతా ఇన్సిడెంట్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా మెయిన్ రీజన్ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఒక స్పై కెమెరా బాత్రూంలో పెట్టనీకి చదువుకోవాల్సిన విద్యార్థులు ఇంత గలీజ్ పనులు చేస్తున్నారు అంటే దేని ప్రభావం ఎక్కువ ఉంది? అంటే ఆడపిల్లలకు భద్రత హాస్పిటల్లో లేదు, కాలేజ్లో లేదు, స్కూల్లో లేదు, ఇంట్లో లేదు, షాపింగ్ మాల్స్, ఇక అంటే ఎక్కడ భద్రత లేనప్పుడు ఆడవాళ్ళు పుట్టకపోవడమే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆడ జన్మే వద్దు అని ఇప్పుడు అనిపిస్తుంది. అందరూ అంటారు ఆడ జన్మ ఎత్తాలంటే ఎంతో అదృష్టం. ఇదా అండి మన అదృష్టం? మన భారతదేశంలో ఆడవాళ్ళ అదృష్టం ఇదేనా? ఎందుకు జరుగుతున్నాయి ఇటు కోల్కతాలో కానీ ఇన్సిడెంట్ చూసుకున్నా, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో అమ్మాయిల విషయంలో చూసుకున్నా? సో దీనికి చాలా కారణాలు ఫ్యాక్టర్స్గా ఉన్నాయండి. సో కల్కటా ఇన్సిడెంట్ మనం తీసుకుంటే, సంజయ్ రాయ్ వాడు ఫోన్ ఎప్పుడైతే పోలీసు వాళ్ళు చెక్ చేసినప్పుడు అందులో పాన్ వీడియోస్ ఉన్నాయి, బ్యాడ్ వీడియోస్ ఉన్నాయి. రోజు చూస్తూ ఉంటాడు, రెడ్ లైట్ వెళ్తూ ఉంటాడు, ఆ తప్పు కార్యాలు చేస్తుంటాడు. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అపస్మారక స్థితిలో కొరప్రాణంతో ఉన్నటువంటి అభయాన్ని కూడా విడిచిపెట్టలేదండి. ఎందుకంటే అతని ఫోన్లో అవి రెగ్యులర్గా చూస్తూ ఉన్నాడు. మీరు ఏదైతే చూస్తారో అవి ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఈరోజు విజువల్స్ ఎందుకు అంత ప్రభావితం చేస్తున్నాయి? విన్న వాటికంటే చూసేటువంటి వాటికి మనిషి ఎక్కువ ప్రభావితుడు అవుతాడు. సో చూసినటువంటి కార్యాన్ని చేయాలనుకుంటాడు. ఏవైతే చూస్తాడో కళ్ళతో వాటి శరీరంతో చేయాలనుకుంటాడు. వేటిని చూస్తున్నది ఇప్పుడు సమాజం? పార్న్ వీడియోస్, పోర్నోగ్రఫీ. ఈరోజున బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోయిందండి. వరల్డ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే పోర్నోగ్రఫీ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అశ్లీల దృశ్యాలను చూడటం, భయంకరమైన వీడియోస్కి ఎడిక్ట్ అయిపోవటం. సో ఎక్కడ చూసిన అదే. మీరు గుడ్లవల్లేరులో, గుడివాడ దగ్గర కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర గుడ్లవల్లేరు అనేటువంటి ప్రాంతం ఉందండి. మాకు చాలా దగ్గరగా ఉంది. నేను విజయవాడ కాబట్టి మాకు దగ్గరగా ఉంటుంది. సో అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో బాత్రూంలో హైట్ కెమెరాస్ పెట్టడం జరిగింది. సుమారుగా 300 మంది అమ్మాయిల యొక్క వీడియోలు, న్యూడ్ వీడియోస్ రికార్డ్ చేసి వాటితో ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నారు. వాటిని వేరే సైట్లకు అమ్మటం, దాని నుంచి డబ్బులు తీసుకోవడం. విచారం ఏంటంటే అందులో ఒక అమ్మాయే సహకరించిందట ఒక అబ్బాయికి. వారిద్దరూ మరి బిజినెస్ చేయాలనుకున్నారేమో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళని ప్రలోభ పెడతారు, బ్లాక్మెయిల్ చేస్తారు. నీ వీడియో నా దగ్గర ఉంది కాబట్టి ఈ కార్యం చేయి, నీ వీడియో నా దగ్గర ఉంది కాబట్టి ఇంత డబ్బులు పట్టరా అని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అలా జీవనాన్ని కొనసాగించాలి, డబ్బులు సంపాదించాలనేటువంటి ఆ యొక్క భయంకరమైన ఆలోచన. మీరు ఏది కారణం అన్నారు, వీటన్నిటికీ ఏది కారణం అంటే పోర్నోగ్రఫీ అండి. ఆ ఇండస్ట్రీ నిజంగా కరోనా టైంలో ఆ ఇండస్ట్రీ ఇంకా బాగా పెరిగిపోయింది. భయంకరమైన ప్రతిరోజు కూడా కొన్ని 100,000 పోర్న్ వీడియోస్ వచ్చేస్తున్నాయండి. ఆ ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తగ్గుముఖం పడుతుంది, కానీ పోర్న్ ఇండస్ట్రీ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. ప్రభుత్వం వారు దాన్ని ఏమి అరికట్టలేకపోతున్నారు, ఆ వీడియోస్ని రాకుండా అరికట్టలేకపోతున్నారు. సో ప్రతి దాంట్లో సెక్సువాలిటీ, ప్రతి దాంట్లో చూడండి, ఒక యాడ్లో సెక్సువాలిటీ ఉండాలి, ఓ మూవీలో సెక్సువాలిటీ ఉండాలి. ప్రతి దాంట్లో సెక్సువాలిటీ లేకపోతే ప్రజలు దాన్ని ఆదరించరు అనేటువంటి ఆ భావన వచ్చేసిందండి. మంచిగా వీడియోలు చేస్తే ఎవరు చూస్తారు? మీరు అన్నట్టు మంచిగా సంస్కారవంతంగా వీడియోలు చేస్తే ఎవరు చూడరు. లేకపోతే మూవీస్లో కూడా ఆ యొక్క సాంగ్ ఏదో అంటారు, ఏంటంటే అది ఐటమ్ సాంగ్ లేకపోతే మూవీలు చూడరు. అంటే మనిషి యొక్క యాటిట్యూడ్ అండ్ బిహేవియర్, మైండ్ సెట్ ఎంత భయంకరంగా మారిపోయిందో మీరు ఆలోచన చేయండి. సో ఈ హత్యలకు, మీ మానభంగాలకి, భయంకరమైన క్రైమ్ కారణం మనిషి చూస్తున్న దృశ్యాలు. ఆ పోర్నోగ్రఫీకి అలవాటు పోయి ఈ రోజున చాలా చిన్న చిన్న పిల్లలు అనంతపూర్లో 9 సంవత్సరాల అబ్బాయి, 9th క్లాస్ అబ్బాయి 2nd క్లాస్ అమ్మాయిని రేప్ చేశాడంటే ఏంటంటే కారణం ఏంటి?
ఆ టైంలో వాడికి ఆడి మైండ్లో అంతా కూడా ఎంత భయంకరమైన ఆలోచన లేకపోతే ఆ కార్యం చేస్తాడు. సో వీటన్నిటికీ కారణం పోర్నోగ్రఫీ అండి. దాని నుంచి విడుదల పొందాలి. దాని నుంచి యవ్వన సమాజం విడుదల పొందాలి. యవ్వనస్తులు ఏముందండి, పెద్దవారు సైతం కూడా దానికి ఎడిక్ట్ అయిపోతుంది. వాస్తవానికి మన బ్రెయిన్లో ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఒక మంచి దృశ్యాన్ని చూసినప్పుడు ఆనందం ఎలాగలుగుతుంది, డోపమైన్. మన డోపమైన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మనిషి కాసేపు ఆనందంగా ఉండగలుగుతాడు. కానీ డోపమైన్ అటువంటిది చెడు దృశ్యాలు చూస్తూ డోపమైన్ రావటం కాదు. సమాజంలో మంచిని పంచినప్పుడు, ఒక పేదవానికి, ఒక ఆపదలో ఉన్నటువంటి వ్యక్తికి మనం ఆపన్న హస్తం అందించినప్పుడు కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది. కరెక్ట్. ఒక మంచి వీడియో చూసినప్పుడు కూడా డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ చెడు దృశ్యాలు, ఈ చెడు చేయడం ద్వారా ఆనందించాలనేటువంటి ప్రవృత్తి మంచిది కాదు. చెడులో ఆనందించకూడదండి మనిషి. మంచి చెడులో ఆనందించాలి. సమాజానికి మంచి పంచుతున్నప్పుడు ఆనందించాలి. ఒక వ్యక్తి మేలు చేస్తున్నప్పుడు ఆనందించాలి. దేశానికి ఒక మంచిదాన్ని కంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఆనందించాలి. మన ద్వారా 10 మంది నవ్వుతున్నప్పుడు, మన ద్వారా 10 మంది ఆనందిస్తున్నప్పుడు అప్పుడు ఆనందించాలి. కానీ ఒక వ్యక్తిని చంపినప్పుడు, ఒక వ్యక్తిని మానభంగం చేసినప్పుడు, ఇలాంటి చెడులో ఆనందించాలనుకోవటం అనేది అది మంచిది కాదు. అంటే ఎలా అండి, మరి దీన్ని మన అరికట్టనికంటూ ఏం లేదు, అంతే కదా? ఇంక ఇంక ఇలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటాయా? దీంట్లో మార్పులు తేవాలి అన్నా కూడా ఇంకేం లేదా? ఇంక ఇలాంటివి మనం ఇంకా ముందు ముందు చూడడమే తప్పితే దీనికి అంతము ఒక ఫుల్ స్టాప్ అనేది పెట్టేది అనేది ఎవరికి అనిపించట్లేదు. అంటే నేను చెప్పాను కదా, స్కూల్స్ దగ్గర నుంచి వ్యవస్థల్లో మార్పు వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా ఈ విషయాల్లో జోక్యం చేసుకుంది. సో ఎప్పుడైతే ఈ వీడియోస్ ఇండియాలో ప్లే అవ్వకుండా గవర్నమెంట్ చేయగలుగుతుంది అండ్ స్పెషల్ సాఫ్ట్వేర్స్ రిలీజ్ చేసి అసలు మన ఇండియాలో ఇవి అనేవి రాకుండా చేయటం వరకు గవర్నమెంట్ యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి. ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తున్నాయి, ఎంత సెక్సువాలిటీ, ఎంత న్యూడిటీ అందులో కనబడుతుందా? దానికి సెన్సార్ ఏమి ఉండదా? నెట్ఫ్లిక్స్లో కానీ లేకపోతే వెబ్ సిరీస్ వస్తున్నాయి, అసలు చిన్నపిల్లలు చూడగలుగుతారా, లేకపోతే పెద్దవారు చూసేటువంటి పొజిషన్లు కనబడుతున్నాయా? సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతా ఉంది. మనిషి హృదయాలు కంటామినేట్ అయిపోతున్నాయి, మలినం అయిపోతున్నాయి మనిషి హృదయాలు. సో వీటన్నిటికీ కారణం నేను చెప్పాను, ఈ రోజున సమాజం పాడైపోవడానికి కారణం బ్యాడ్ లిటరేచర్ అండి. చెడు సాహిత్యం, చెడు దృశ్యాలు, చెడు సాంగత్యం, బ్యాడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ లిటరేచర్ అండ్ బ్యాడ్ వీడియోస్. ఈ మూడింటి ద్వారా సమాజం పాడైపోతున్నారు. ఈరోజున తల్లిదండ్రులు, మరి గవర్నమెంట్ వారు చేసినా చేయకపోయినా తల్లిదండ్రులు కొంత బాధ్యత తీసుకుని పిల్లల్ని వీటిల్లోంచి రక్షించగలిగితే సభ్య సమాజంలో మంచి పౌరులుగా పిల్లలు మార్చబడగలుగుతారు. కొన్ని దేశాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ బ్యాడ్ కంటెంట్ అసలు ప్లే అవ్వదండి. ఈవెన్ యూట్యూబ్లో కూడా బ్యాడ్ కంటెంట్ కూడా ప్లే అవ్వదు. దానికి కొంత సాఫ్ట్వేర్స్ ఆ యొక్క గవర్నమెంట్ ప్రిపేర్ చేసి బ్యాడ్ కంటెంట్ మా పీపుల్ చూడకూడదు అనేటువంటి ఆ యొక్క స్టాట్యూటరీ వార్నింగ్స్ ఇవ్వటం, ఆ తర్వాత దాన్ని స్టాప్ చేయటం లాంటివి చేస్తున్నారు. తద్వారా ఆ దేశాలు ఇటువంటి పోర్నోగ్రఫీ వీడియోస్ ప్లే అవ్వట్లేదు. అలాంటివి మన దేశాల్లో కూడా వస్తే కనుక సో మన యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో, మన పిల్లలు లేకపోతే సమాజంలో వారి యొక్క హృదయాలు, వారి యొక్క మైండ్స్ మంచిగా ఉంటాయనేటువంటిది నా ఆలోచన. ఆ తర్వాత యవనస్తుల్లో కూడా ఈరోజున ఈగో అండి. సో ఈగోస్ ఎక్కువ ప్లే అవుతూ ఉన్నాయి. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి నో చెప్పగానే ఆ అమ్మాయి కీడు చేయాలా, ఆ అమ్మాయిని డీఫేమ్ చేయాలి, ఆ అమ్మాయి మీద ఏమన్నా బ్యాడ్ వీడియో తీసి అందరికీ పంపించాలి, అలా ఒక మానసిక ఆనందాన్ని పొందాలనుకునేటువంటి ఈగో. సో అవి ఎక్కువగా పనిచేస్తున్నాయండి ఈ రోజున. కక్ష సాధన, రివెంజ్. ఈవెన్ కల్కటా ఇష్యూ కూడా అదే, రివెంజ్. ఆ అమ్మాయి ఏదో నో చెప్పింది, నేను ఇది చేయనని ఉంటుంది, లేకపోతే మిమ్మల్ని అందరి ముందు తీసుకెళ్ళి మేము బట్టబయలు చేస్తాను, మీరు చేసే నేరాలు బయట పెడతానంటప్పటికీ నువ్వు నా మీద ఎదురుగా వస్తావా, లేకపోతే మా మీద నువ్వు ఒక ఎనిమిగా వస్తావు అని చెప్పి అమ్మాయిని చంపేశారు. అంటే క్యారెక్టర్ పరంగా దెబ్బతీస్తే అప్పుడు ఏమన్నా అంతే, అది కూడా జరిగిందని చెప్తున్నారు. ఆ అమ్మాయి చేత ఒక బ్యాడ్ వీడియో తీపించి సమాజానికి అందరికి కూడా ఈమె చెడ్డ స్త్రీ అని చూపించాలనేటువంటిది ఆలోచన ఆ ప్రిన్సిపల్ది. అందరు బట్టి ఆ ప్రయత్నాలు కూడా చేశాడట. ఆ అమ్మాయిని బ్యాడ్గా చిత్రీకరించి సో సమాజంలో క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఈ అమ్మాయి ఒక బ్యాడ్ ఉమెన్ అని చెప్పడానికి ప్రయత్నాలు జరిగినాయి. సో ఆమె ఒప్పుకోకపోయేటప్పటికి కడ తెచ్చేసారండి. ఇవన్నీ ఫ్యాక్టర్స్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఒక 10 నిమిషాలు మాట్లాడుకోవడం ద్వారా సమాజంలో మార్పు రాదు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా చేంజ్ రావాలి, ప్రతి కుటుంబాల్లో కూడా చేంజ్ రావాలి, హృదయాలు మార్చబడాలి, నేను మారాలనే కోరిక ఉండాలి. సో తద్వారా
సమాజంలో మార్పు రావచ్చు అండి. సూపర్ అండి, మీరు చెప్పింది కరెక్ట్. ఏదైనా సరే నాది, నాకు జరిగింది, రేపు మన ఇంట్లో జరుగుతుంది, ఇది అందరికీ సంబంధించిందే అని ఎప్పుడైతే అనుకుంటారో నిజంగా అందరిలో మార్పు రావాలి అంటే అందరిలో ఒక చెప్పాం కదా స్వార్థం లేకుండా, ఎస్ ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వార్థం ఉండొద్దు, ఎవ్వరికి జరిగినా ముందుకు 10 మంది రావాలి. యూనిటీ ఎప్పుడు ఉంటుందో, ధైర్యంగా ఎవరైతే నోరు విప్పగలుగుతారో అప్పుడే ఈ అన్యాయాలని, దారుణాలను మనం ఆపగలుగుతాము. మేక్ సెన్స్. అంతే కదండి. సో ఒకటే అండి, అందరం కోరుకునేది ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి. ఎంతటి బడాబాబులైనా సరే వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి. Yes. త్వరితగతిన న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.